ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. వైకుంఠ ఏకాదశి రోజున తప్ప మిగతా రోజుల్లో ఏ దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఉండదు. కానీ మెదక్ జిల్లాలోని ఓ గుడిలో ప్రతిరోజు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ముక్కోటి ఏకాదశికి దైవ దర్శనం కోసం ఆలయాలకు పెద్ద సంఖ్యలో వస్తుంటారు భక్తులు. ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజు వెంకటేశ్వర దేవాలయాల్లో మూల విరాట్ను ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటారు. అయితే మెదక్ జిల్లా నిజాంపేట్ మండలంలోని చల్మేడ గ్రామంలో కొలువైన తిరుమలనాథ స్వామి గుడి చాలా స్పెషల్. ఈ ఆలయం ప్రధాన ద్వారమే ఉత్తరానికి ఉంటుంది. గర్భగుడిలో కొలువైన స్వామివారు నిత్యం ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ ఏడాదిలో రోజు ఉత్తర ద్వార దర్శనమే ఉంటుంది. और वैकुंठ एकादशी का महत्व बहुत साल में एक बार आती है, इसका विशेष महत्वपूर्ण है। संसार जीवन में ये एक बार आती है और वैकुंठ एकादशी का उपवास जीवन के लिए बहुत ही सुखमय और लाभदायक होता है। इसलिए वैकुंठ एकादशी के दिन जरूर विष्णु भगवान का दर्शन करना चाहिए और भगवान को सुख समृद्धि धन फल फ्रूट सब चढ़ाना चाहिए। जो आपकी इच्छा हो वो आप चढ़ा सकते हैं अपनी इच्छा अनुसार। लेकिन वैकुंठ एकादशी का विशेष महत्व होता है। वैकुंठ एकादशी एकमात्र ऐसी एकादशी होती है जिसमें पुत्र पौध धन संपत्ति एकादशी, जिसके पुत्र नहीं होते उसके पुत्र संपन्न के लिए ఏకాదశి की जाती है। 900 ఏళ్ల కిందట తిరుమలనాథుడు ఇక్కడ స్వయంగా వెలిశాడని భక్తుల నమ్మకం. కాకతీయుల కాలంలో ఈ గుడి కట్టారు. మామూలుగా దేవాలయాలకు తూర్పు పడమరల్లో ప్రధాన ద్వారం పెడతారు. ఉత్తర ద్వారం ఉన్న వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే తెరుస్తారు. చల్మెడలో ప్రధాన ద్వారం ఉత్తరపు దిక్కులో పెట్టారు. ఏటా వైకుంఠ ఏకాదశి రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు. మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఆలయ ఆవరణలో ఉన్న గుండంలో పవిత్ర స్నానాలు చేసి తిరుమలనాథుడిని దర్శించుకుంటారు. చల్మిడ తిరుమలనాథ స్వామి కోరిన కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం. తమ పిల్లలకు తిరుమల స్వామి పేరు కలిసి వచ్చేలా తిరుమలయ్య, తిరుమలవ్వ అని పేర్లు పెట్టుకుంటారు ఈ ప్రాంత ప్రజలు. చల్మెడ తిరుమల స్వామివారు మహా మహిమగల దేవుడని చెప్తుంటారు భక్తులు.